ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ మధ్యకాలంలో కరోనా వచ్చినప్పటి నుంచి చాలామంది ప్లాస్మా దానం చేస్తూ ఉంటున్నారు. రక్తం ఎవరైనా కూడా అడిగితే దానం చేయడానికి ముందుకు వస్తారు. ప్లాస్మా అనగానే భయపడుతూ ఉంటారు. అసలు ఈ ప్లాస్మా అంటే ఏంటి, అదేంటో వీడియోలో తెలుసుకుందాం. మన రక్తంలో నీటి మాదిరిగా ఉండే పసుపు పచ్చని ఫ్లూయిడ్నే ప్లాస్మా అని అంటారు. రక్తం కావాలంటే వెంటనే వచ్చి ఎవరైనా ఇస్తారు. ప్లాస్మా అడగగానే, అంటే డొనేట్ చేయమని అడగగానే భయపడుతూ ఉంటారు. కరోనా వంటి వైరస్లు మన శరీరంలోకి చేరినప్పుడు వాటిని తెల్ల రక్త కణాలు గుర్తించి చంపేందుకు కావలసిన యాంటీబాడీలు తయారవుతూ ఉంటాయి మన శరీరంలో. ఆ యాంటీబాడీలు ప్లాస్మాలోనే ఉంటాయి. కరోనా నుండి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాలోనూ ఈ యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో తయారై ఉంటాయి. అందువల్ల సీరియస్ కండిషన్లో ఉన్న పేషెంట్లకు ఆల్రెడీ వైరస్ సోకి కోలుకున్న పేషెంట్ల ప్లాస్మాను ఎక్కిస్తే త్వరగా కోలుకొని ప్రాణాపాయం నుండి బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్లాస్మా అంటే ఇది. వేరే వాళ్ళకి ఎక్కించడం వల్ల వాళ్ళు కూడా త్వరగా కోలుకుంటారు, లేదంటే వాళ్ళకి రాకుండా కూడా కరోనా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ప్లాస్మా అంటే. సో ఫ్రెండ్స్, ఇదండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.